ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్ లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆశామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో పదే పదే మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనని బీజేపీ కావాలని అడ్డుకుంది. ఇక్కడ విద్య, క్రీడా రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి అమెరికా వెళ్ళనివ్వకుండా చేశారు. నన్ను అడ్డుకోవచ్చు కానీ నా యొక్క తెలంగాణ రైజింగ్ని అడ్డుకోలేరు. తెలంగాణ రైజింగ్ 2047 ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తుంది అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నరేంద్ర మోదీ మీద విరుచుకుపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడే తప్ప, గుజరాత్కి పెట్టుబడులను తీసుకొస్తున్నాడే తప్ప దేశానికి తీసుకురావడం లేదు. నిజంగా దేశం అభివృద్ధి చెందాలంటే అందులో తెలంగాణ కూడా ఉంటుంది కాబట్టి తెలంగాణకు కూడా ఆయన వివక్ష లేకుండా అన్ని ప్రభుత్వ పెట్టుబడులు వచ్చే విధంగా చేయాలి, అలాగే ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే విధంగా చేయాలి. అలా చేయడం లేదు. నా యొక్క అమెరికా పర్యటన అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదని ఆయన అంటున్నాడు. దీని గురించి రేపు పార్లమెంటు సమావేశాల్లో కూడా మాట్లాడతామని. అయితే ఇక్కడ రకరకాల ఇది ఉంటాయి. కేవలం అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైనా విమర్శించవచ్చు, దానిదేముంది, రాజకీయాలు కాబట్టి. కానీ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ని కూడా 2012లో విదేశాలకు వెళ్ళనివ్వలేదు. కెనడానో ఎక్కడికో వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. అలాగే బీజేపీ ముఖ్యమంత్రిని కూడా అప్పుడు థాయిలాండ్ వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. అది కేవలం మనము కక్ష కట్టేశారనో లేకపోతే రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా పంపించలేదని అనుకుంటాం. కానీ వాస్తవాలు అవి కాదు. ఇక్కడ జాతీయ ప్రయోజనాలు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రికి అనేక రకాలైనటువంటి థ్రెట్లు మాత్రమే కాదు, ఈ ముఖ్యమంత్రులు ఉద్దేశించి ఆ దేశం మన జాతీయ భావజాలానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తుందా ఏంటి అనేది మనకు ఒక నిఘా ఉంటుంది. ఆ నిఘా ప్రకారం మాత్రమే వెళ్ళాలి. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి చెప్పాలి, బీజేపీని విమర్శించాలి, అంతే తప్ప ఇంకేమీ ఉండవు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి తెలుసు. ఆ రోజు కాంగ్రెసు వాళ్ళ ముఖ్యమంత్రిని వెళ్ళనివ్వకపోవడం అయినా, బీజేపీ ముఖ్యమంత్రులు వెళ్ళనివ్వకపోయినా అది రాజకీయ దురుద్దేశం అని ఆ రోజు అనుకోలేదు. ఒకవేళ ఆ రోజు కూడా బీజేపీ వాళ్ళు విమర్శిస్తే విమర్శించారు కాక అది కూడా రాజకీయమే. అంటే ఏదో ఒకటి మాట్లాడాలని తప్ప దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన నిఘా సంస్థ చెప్పినటువంటి విధంగానే మనం వెళ్లాల్సి ఉంటుంది. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం నరేంద్ర మోదీని అన్నంత మాత్రాన ఇదేమైపోదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇలా ఎందుకు వద్దన్నారు అన్న విషయం.